అక్కరకు అక్కరకు అనగా అవసరానికి అక్కరకు రాని అక్కరకు రాని చుట్టము అనగా అవసరానికి రాని చుట్టము. ఎక్కడా మీరు రండరా, బయట ఎక్కండరా, మేనేజర్ గారు చూసారంటే నా ఉద్యోగం పోతున్నారా? రండరా బాబు, మీకు దండం పెడతా. రండరా, లోపల రండరా. మీరు రాత్రి కూతుండరా, చాలు తలవక్కర్లేదురా. అక్కడికి రారు మీరు, మీరు చెబుతారు అవ్వాలి అవ్వాలి. ఇలా రావడం చేయడం, ఇలా రా. మరి ఎలా చేయడం? ఏం పెట్టుకున్నా ఏడుస్తావేట్రా? లేకపోతే మీరు ఇంకా గట్టిగా దిల్లేస్తారు సార్. ఏడుస్తే మొత్తం తగ్గునా సత్యం నిన్ను. అదే మీరు ప్రాఫిట్ తీయగా ఏడవడం కూడా రాదు. ఎలా బతుకుతావా ఏంటప్పా? సైలెంట్ సైలెంట్. మీరు పిలవరా విశాచాలు ఈ కర్మతో వస్తేనే. మాస్టారు, మాస్టారు, నేను చెప్పిన పాటల్లో ఒక్క ప్రసంగా మీరు సమాధానం చెప్పగలరా? కిటికీ చూడండి అక్క, మీరు మా పాటలు ఎప్పుడు చెప్పారు సార్? కూర్చో. సావిత్రి గొప్పతనం గురించి 3 వాక్యాలు చెప్పరా చూద్దాం. నువ్వు తెలుసుగానే నేను చెప్పాను. చెప్పవా? చెప్పవా? అవునులే, ఎందుకు చెప్తావు నువ్వు? ప్రెసిడెంట్ గారు అబ్బాయివి, లేకపోతే తింటూ కూర్చో. నువ్వు సావిత్రి అనేక చిత్రాల్లో నటించి ఒక దాంట్లో నాగేశ్వరరావును, మరో దాంట్లో రామారావును ఎన్నోసార్లు పెళ్లి చేసుకుని ఇటీవల చిన్నారి పాపలు, చిరంజీవి, మాతృదేవత మొదలగు సినిమాలకు దర్శకత్వం వహించింది సార్. నేను అడిగింది సినిమా శాస్త్రం గురించి కదా. సాంబరాజు కుమార్తె ఎవరు? సాంబరాజు కుమార్తె సావిత్రి గురించి చెప్పాలి. ఎవరు చెప్తారా? నేను చెప్తాను సార్. సావిత్రి సత్యవంతుడిని పెళ్లి చేసుకుని భర్తతో అష్ట కష్టాలు పడి యముడిని మెప్పించి చనిపోయిన భర్తను తిరిగి తెచ్చుకుంది సార్. వెరీ గుడ్. కూర్చో. పోయా కనపడేదా? ఇంకా టైం లేదు సార్. ఆగైపోతే టైం కొట్టే కొట్టే కదా. నవ్వుకుంటే